శ్రీనివాస గార్గేయ దశకోటి తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు. చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపించే రూపం, వాక్శుద్ధి, మహోన్నత వ్యక్తిత్వం ఆయన స్వంతం. పండిత పామరులకు సైతం ఓ పట్టాన అంతుపట్టని ఎన్నో విషయాలు ఆయనకు కర్తలామకం. ఒక విధంగా చెప్పాలంటే సమస్త శాస్త్రాలను అవపోసన పట్టిన నడిచే విజ్ఞాన శాస్త్ర భాండాగారం. ఆయనే దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ. దేశానికి గర్వకారణమైన వేదాలలోని అంశాలను వర్తమాన సామాజిక పరిస్థితులకు అనువుగా అన్వయించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చేయటం గార్గేయకే చెల్లింది. జ్యోతిష్య శాస్త్రానికి అంతుపట్టని అర్థం కాని అంశాల పట్ల ఛాందస వితండ వాదనల జోలికి పోకుండా వాటిని నిజాయితీగా అంగీకరించగల దీశాలి గార్గేయ. భారత ప్రభుత్వ ఆమోద గణిత ప్రకారం పంచాంగాలు రూపొందించడం గార్గేయకే చెల్లింది. ఏ విషయాన్నైనా ప్రామాణికంగా చెప్పగలగటం గార్గేయ ప్రత్యేకత. ఎన్నో భారతీయ భాషల్లో విశేష ప్రావీణ్యమున్న స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు వంటి మహోన్నత వ్యక్తులకే జ్యోతిష సలహాదారునిగా వ్యవహరించారంటే గార్గేయ గొప్పతనమేంటో అర్థమవుతుంది. ఓంకార మహాశక్తి పీఠం వ్యవస్థాపకులుగా, కుర్తాలం పీఠ ఆస్థాన సిద్ధాంతిగా, విశ్వవ్యాపిత ప్రాచుర్యం పొందిన కలస పూజ, హ్రీంకార హోమం, సప్తసూర్య మహాయాగాలు రూపకర్తగా ఉన్న శ్రీనివాస గార్గేయ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత జ్యోతిష సలహాదారునిగా ఉన్నారు. త్రికాల జ్ఞాన విభూషణ బిరుదాంకితులు, త్రిస్వర్ణ గంట కంకణ గ్రహీత, ద్విశతాధిక ప్రతిష్టాచార్యులు వంటి బిరుదులు గార్గేయ కంఠహారాన్ని అలంకరించి వాటి ప్రతిష్టను పెంచుకున్నాయి. దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారు విశ్వమానవ కళ్యాణానికి సాగిస్తున్న మహాయజ్ఞాలు నిర్విఘ్నంగా, అజేయంగా, అద్వితీయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ